ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి. ఎందుకంటే పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి. నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బైలింగ్వల్ బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు. వచ్చి కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి, ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా? ఎందుకంటే ఇప్పుడు ఒక టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు. అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, అబ్బా ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే, అన్న డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ప్లీజ్ కమ్, నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు. ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా, ఆయనకి థ్యాంక్స్. అండ్ శ్రేయస్ శెట్టి వేర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికన్నా ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు, ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకొక వర్డ్ మార్చి, లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభంగా చెప్పేలాగా చేశాడు. థ్యాంక్ యూ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్, వెరీ లవింగ్ ఫాదర్, వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. మామూలుగా నాకు ఇందులో కూతురు లేదు కాబట్టి కొడుకుని కూతురులాగా చూసుకుంటున్నాడు. వీడు ఎక్కడికి పోయినా కానీ ఏయ్ నో, వీడు ప్రేమలో పడినాక నో, ప్రేమ అంటేనే చిరాకు, అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఈ సినిమాలో ఏం చేశాడు, కొడుకు ఏ విధంగా టార్చర్ చేశాడు, ప్రెషర్ ఎలా పెట్టాడు, ఓవర్ చేశాడా తక్కువ చేశాడా అన్నది మీరు ఈ సినిమాకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి, అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు మీ ఈ మధ్యన మీరు చూసే ఉంటారు లిటిల్ హార్ట్స్, అందులో కొంచెం సటిల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇది కొంచెం ఫార్సికల్గా ఉంటుంది కామెడీ, బట్ థియేటర్లో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సీన్స్ ప్రతిదీ చూసి పగలబడి నవ్వుతారు. అండ్ అనీష్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైనా చిన్న ఇంప్రొవైజేషన్, అనీష్ ఇలా చేద్దామా అంటే ఓకే అన్న చేద్దాం, తెలుగులో ఈ పదం బాగుంటుంది, ఈ కన్నడలో మీది వేరే అవ్వచ్చు కానీ ఇది తెలుగులో పడుతుందంటే ఓకే చేద్దాం అని చెప్పేసి ఇంక్లూడ్ చేయించేవాడు, యాక్సెప్ట్ చేసేవాడు. థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. ఈ బ్యానర్ గురించి చెప్పాలి, భావప్రీత బ్యానర్, విజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మీ గట్స్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా కన్నడ సినిమా అంటూ మొదలుపెట్టారు భావప్రీత ప్రొడక్షన్స్. తర్వాత ఆయనే చెప్పాడంట అనీష్కి, బ్రదర్ అనీష్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, స్ట్రైట్ లాంగ్వేజ్ రా అని చెప్పేసి తెలుగులో కూడా అడుగు పెట్టని. ఇందాక చెప్తున్నారు 15 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు, తనకి వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి, మీరు రండి, ఇక్కడ రండి, అడుగు పెట్టండి, లెఫ్ట్ రైట్ రైట్, ఎస్ తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. అలాగే జాన్విక, తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రేట్ కమ్ ఫార్వర్డ్. మృదువుగానే రా, నువ్వు అలా పెట్టక్కర్లేదు. సో యూఆర్ ఆల్ వెల్కమ్. మీకు గొప్ప కెరియర్ ఉంటుంది, తెలుగులో ఉంటుందని డెఫినెట్గా